ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అత్తమ్మ రుచులు తెలుగు భాష లెక్క ఆడా ఉంటది, ఈడా ఉంటది, ప్రతి గడపలో ఉంటది. అందుకే అంటారు భాషలందు తెలుగు భాష మధురమైనది, రుచులందు అత్తమ్మ రుచుల రుచి నిజమైనది అని. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మా అత్తమ్మ ఏ రుచిని మనకు చూపిస్తుందో చూసేద్దాం. ఈ రోజు అత్తమ్మ రుచుల్లో తన చేతి వంటను మనందరికీ ఎంతో రుచికరంగా చేయటానికి వచ్చేస్తున్నారు తిలక్ నగర్ లో ఉంటున్న సునీత అత్తమ్మ. హాయ్ సునీత అత్తమ్మ. సౌఖ్యమా? బాగున్నాను అత్తమ్మ, మీరు ఎలా ఉన్నారు? నా సౌఖ్యం. நீங்க எப்படி இருக்கேள்? வாட்டத்தம்மா ஏமைந்து யூனோ அத்தம்ம ருச்சுல நான் பார்த்துட்டு இருப்பேனே, ஈடிவி எல்லாம் பார்த்துட்டு இருப்பேன். நல்லா இருக்கும், ரொம்ப நல்லா இருக்கும் ப்ரோக்ராம் எல்லாம். ஏமைந்து மாத்தம்மக்கு. ஓகே அத்தம்மா என்ன சொல்றீங்க? நான் என்ன சொல்றேன்னா, நான் டிவி எல்லாம் பாப்பேன்னு சொல்றேன், உங்க ஈடிவி எல்லாம் பாப்பேன்னு சொல்றேன். எனக்கு தமிழ் தெரியுங்க, కొంచెం కొంచెం తమిళ தெரியுங்க. తెలుగు தெரியுங்க? తెలుసు. తెలుసు. ఎంత చక్కగా వచ్చిందా? ఎందుకత్తమ్మా నా మీద కోపమా? అంటే టెస్ట్ పెడుతున్నారా నాకేమన్నా ఎన్ని భాషలు వచ్చు ఏంటి అని? ఏం లేదండి. అయ్యో అత్తమ్మా, ఏమైంది అత్తమ్మా? చక్కగా మాట్లాడారు తమిళ్లో. మా అత్తమ్మ తమిళ్ అక్కడ ఉన్నారా అత్తమ్మ? చెన్నైలో లేమండి, హైదరాబాద్ లోనే ఉన్నాం. మరి మీకు తమిళ ఎలా తెలుసు? మదర్ టంగ్. ఓ మా అత్తమ్మ మదర్ టంగా. సో తమిళ్ అయితే ఫుల్ ఇంట్లో అంతా అందరు తమిళ, ఇంట్లో అంతా తమిళ్ మాట్లాడతాం. తమిళ్లో కోడలు ఏమంటారు చెప్పండి అత్తమ్మ? మాట పొన్ను. మాట పొన్ను. నేను అదే కదా ఇప్పుడు. పిలవండి ఒకసారి నన్ను. వామ్మ మాట పొన్నే. వామ్మ అత్తే. అత్తమ్మని అత్తే అంటారు. నేను తిట్టా అనుకోండి మా అత్తమ్మని అత్తే అంటారు. ఓకే అత్తే, ఈ రోజు ఏం వంట చేస్తున్నావు? ఇవాళ ఇందుకి తెలుగులో చెప్పచ్చా? ఇంకా పల్లె ముద్దు ముద్దుగా తమిళ్లో, ముద్దు ముద్దుగా తెలుగులో. వాయకా పరుపుసిలి. తమిళ్లో. తెలుగులో అరటికాయ పరుపుసిలి. పరుపుసిలి అంటే పప్పు మనం నానబెట్టేసేసి ఎండుమిర్చి అన్ని రుబ్బుకొని చేస్తున్నాం కాబట్టి దాన్ని పరుపుసిలి అంటున్నాము. ఒక వెజిటబుల్ తీసుకుంటున్నాము, ఒక పల్స్ తీసుకుంటున్నాము. ఓకే అత్తమ్మా, ఇది పరుపుసిలి అంటే తమిళ మాట. తమిళ పరుపుసిలి తమిళ వర్డ్. మా తెలుగులో ఏమంటారు? వడకర్రీ అనొచ్చు. వడకర్రీ. ఓకే, అదే అన్నమాట విషయం. పరుపుసిలి అనగానే మీరు అందరు టెన్షన్ పడిపోయి ఇది మనం చేసే వంట కాదులే అని ఛానల్ తిప్పేశారు. తిప్పకండి. పరుపుసిలి అంటే మన భాషలో వడకర్రీ అని అర్థం. సో మా అత్తమ్మ వెరైటీగా ఉంటుందని సగం తెలుగు సగం తమిళ కలిపేశారు. అరటికాయ పరుపుసిలికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. అరటికాయ పరుపుసిలి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉప్పు, ఇంగువ, నూనె, కరివేపాకు, కొత్తిమీర, పసుపు. అత్తే, కావలసిన పదార్థాలన్నీ అంగవెచ్చరిక. సరే, అంటే నేను అప్పుడప్పుడు తెలుగు తమిళ్ సినిమాలు చూస్తున్నాను అత్తమ్మ. అంటే తెలుగు మా మదర్ టంగ్ కాబట్టి మేము బాగా చూస్తాము. తమిళ్ అప్పుడప్పుడు చూస్తున్నాం కాబట్టి నేను ఇవాళ తమిళ్లోనే మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, మీరు భరించాలి. తప్పకుండా. నాకు తమిళ్లో ఒక మాట తెలుసు, అది ఇప్పుడు అత్తమ్మకి చెప్పేయాలి. అత్తే చెప్పనా? చెప్పండి. అయినా పోయి వేలే పారంగా. అది ఏంటో తెలుసా? నేను మా అత్తమ్మని తిట్టినట్టు వెళ్ళి పని చూసుకో కదా. అక్కడ ఒకసారి మెడ్రాస్ లో ఉన్నప్పుడు ఏదో చిన్న ప్రోగ్రామ్ ఏదో జరుగుతోంది. అసలు ఎవరిపై వాళ్ళు చూసినా నాకు చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు ఏంటి? ఒక ప్రోగ్రామ్ చేశాను తమిళ్లో. అందుకని నేను వెళ్ళి అక్కడ మేనేజర్ ని వెళ్ళి నీ పని చూసుకోనాలి అంటే ఏమనాలి చెప్పరా తమిళ్ అని. ఎన్న పోయి వేలే పారంగా. తర్వాత ఆయన వచ్చి అమ్మ ఏంటి నీ ప్రోగ్రామ్ ఏంటి నెక్స్ట్ అని అంటే ఎన్న పోయి వేలే పారంగా. లేకపోతే మాట్లాడే వాళ్ళే లేరు ఎవరు. ఆ ఒక్క మాట నేర్చుకున్నాను. సో అన్ని రెడీగా ఉన్నాయి. అరటికాయని ఉడకబెట్టేశారు అత్తమ్మ? ఉడకబెట్టేసాను. అది పచ్చి శనగపప్పు నానబెట్టేసి ఎంతసేపు ముందు నానబెట్టాలి? ఒక 4 hours బిఫోర్ నానేసుకుంటే సరిపోతుంది. 4 hours ముందు పచ్చి శనగపప్పుని నానబెట్టేయండి. ఒక అరటికాయని బాయిల్ చేశారు. బాయిల్ చేసేటప్పుడు పసుపు వేశారు. ఉప్పు పసుపు వేసుకుని తెలిసిపోతుంది చక్కగా. ఎల్లో కలర్ లో ముక్కలు ఉప్పు పసుపు వేసి మెత్తగా బాయిల్ చేసి పెట్టాం. సో మనం ఈ అరటికాయ పరుపుసిలి చేయాలి అంటే గనక ఈ రెండు ముందు రెడీ చేసుకోవాలి. రెడీగా ఉన్నాయి మనకి కదత్తమ్మా? అవును. చెప్పండి వంట ఎలా చేద్దాం? ముందు బాండి పెట్టుకున్నాం. బాండి పెట్టేసి అదే ఇది ఎందులో బాగుంటుంది కాంబినేషన్? రైసా చపాతీయా? రైస్ లోకి బాగుంటుంది, చపాతీలకి బాగుంటుంది. రెండిట్లోకి బాగుంటుంది.
అత్తమ్మ ఏంటి గోరింటాకు పెట్టుకున్నారు? ఆషాఢం స్పెషల్ అండి. అవునా? బొబ్బల పండింది ఏది అసలు ఇలా గోరింటాకు డిజైన్ చూసి ఎన్ని రోజులు అయిందో అన్ని మేము చిక్ 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 అది కూడా గ్రాఫిక్స్ వేసుకుంటాం మేమైతే. లేదండి, ఇది ఆకుతో పెట్టుకుంది. ఎంత అందంగా ఉందో అత్తమ్మ. ఈ ఆషాఢ మాసంలో ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అంటే నాకు అంత ఐడియా లేదండి. అందరు పెట్టుకోమంటున్నారు కాబట్టి పెట్టుకోవాలి. కానీ మనం ఇంకో అత్తమ్మని అడుగుదాం. కాగింది అత్తమ్మ. బాణలు వేడెక్కినాక ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇది గ్రేవీలా ఉంటుంది అత్తమ్మ? లేదు ప్రవీణ, పొడి పొడిగా వస్తుంది కర్రీలాగా. అవునా? ఏమేస్తారు? ఓన్లీ పప్పులే వేయలే మీరు? జీలకర్ర ఆవాలు మనం ఆల్రెడీ నానబెట్టిన సోక్ చేసిన శనగపప్పు ముద్ద వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఇంకా పప్పులు ఏమీ వేయలేదు. తాలింపు వేయగానే ఏం వేస్తున్నారు? కరివేపాకు కొంచెం. సో ఇది హెల్మెట్ లాగా వంట చేసేటప్పుడు మాకు సేఫ్ గార్డ్ అన్నమాట. కరివేపాకు వేసాక అత్తమ్మ ఏదో తీశారు కింద నుంచి. ఇది శనగపప్పు, ఉప్పు, ఇంగువ, ఎండుమిర్చి పేస్ట్ సోక్ చేసుకున్న శనగపప్పుని మనం మిగతా రుబ్బుకొని తెచ్చేసారు. సో అది మాడిపోతుంది, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. వేసేద్దాం. మొత్తం వేయక్కర్లేదు అత్తమ్మ? అక్కర్లేదు ప్రవీణ, మనం ఒక అరటికాయకి ఒక స్మాల్ కప్ ఆఫ్ శనగపప్పు సరిపోతుంది. ఇప్పుడు ఇందాక మనకి అత్తమ్మ ముందు 4 గంటల ముందు నానపెట్టుకోవాలి పచ్చిశనగపప్పు అని చెప్పారు కదా. ఆ పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు, కొంచెం ఇంగువ వేసేసి ఇలా పేస్ట్ అంటే మరీ మెత్తగా రుబ్బలేదు, అలానే ఇది కాకుండా కొంచెం పప్పుగా అలా కచ్చపచ్చగా దీన్ని రుబ్బేశారు. అలా రుబ్బుకున్న పేస్ట్ మనం వేసిన తాలింపులో వేసాం. ఇప్పటి వరకు అంతే చేసాం, ఇంకేం చేయలేం. బాగా వేగాలి అత్తమ్మ, పచ్చివాసన పోయేదాకా ఫ్రై అవ్వాలి. సో మనం విడిగా కారం కూడా వేసుకోవక్కర్లేదు కదా ఇందులోనే? అక్కర్లేదు, దాంట్లో మనం పేస్ట్ ఎండుమిర్చి వేసేసాం. అవును అత్తమ్మ, ఎప్పుడు అరటికాయని ఒకేలా వండుకొని తిన్నా కూడా దాన్ని వండుకోబుద్ధి కాదు. అంటే చాలా మంది పిల్లలు రా అరటికాయ అంటే తినరండి. అందుకని ఇలా చేసామనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి కూడా వాళ్ళు బాగా తినేస్తారు. ఒక ఫ్రై కర్రీ కదా, ప్లస్ పిల్లలకి పప్పు ప్లస్ ఒక ఇది ఉంటుంది, వెజిటబుల్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. అత్తమ్మ మీకు తెలుగు వంటలన్నీ వచ్చేసాయా? వచ్చండి. నేర్చేసుకున్నారా? నేర్చుకున్నాను. మీకు రెండిట్లో చూసి బాగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. అంటే మీకు రెండిట్లో ఏది టేస్టీగా అనిపిస్తుంది? అంటే తమిళ వంటలలో కొబ్బరి ఎక్కువగా వాడతారండి, తెలుగు వంటలలో తక్కువ కదా. అవును, తక్కువ. అందుకని నేను తెలుగు వంటలే ఎక్కువే చేస్తారు. ఏనుకది టేస్ట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. వాళ్ళ సాంబార్ కి ఏదో పేస్ట్ చేస్తారు, అవి డిఫరెంట్ గా ఉంటాయి. పేస్ట్ చేసేస్తాం, అవి మనకి కొత్తగా అనిపిస్తాయి. అది సాంబార్ అది టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మెడ్రాస్ కాఫీ, మెడ్రాస్ సాంబార్ ఎప్పటికీ ఒకసారి మంచి ప్లేస్ లో ట్రై చేసాం, లేదా మా అత్తమ్మ చేతితో ట్రై చేసిన. ఇడ్లీ సాంబార్ అక్కడే బాగుంటుంది. ఇడ్లీ సాంబార్ అక్కడే. మా దగ్గర పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా. తెలుగు పులిహోర బాగుంటుంది. వద్దులే, ఇప్పుడు మా అత్తమ్మ నేను కొట్టుకోవాలి వంటలతో. బాగా ఫ్రై అయిపోయింది. మనం ముందుగా ఉడికించిన అరటికాయ వేసేయండి. ముందు బాయిల్ చేస్తాం కాబట్టి కూర కూడా త్వరగానే అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పిల్లలకి ఫాస్ట్ గా అయిపోతుంది రవీణ. అవును. ఎంత బాగుంది, ఎంత 5 నిమిషాలు అయిపోయింది. అసలు వంట చేసినట్టే అనిపించలా. కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ప్రవీణ. అవును, మనం ఏదో చాలా కష్టపడి దీనికోసం పౌడర్లు అవి పొడులు వేసామన్నట్టుంది, కానీ మేమేం చేయలేదు. అరటికాయ పర్పుస్లీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎలా రెడీ చేసామో. ఇప్పుడు బౌల్లోకి తీసేస్తున్నాం. అత్తమ్మ రొంబ స్మెల్ నల్లారిక అంటే వాసన చాలా బాగా వస్తుంది అని.
பிரவீனா அத்திக்காய் பருப்புஸ்லி ரெடியா இருக்கு சாப்பிட்டு எப்படி இருக்குன்னு சொல்லுங்க. ఎస్ మా అత్తమ్మ నన్ను ఏం అనలేదు, మీరేం కంగారు పడద్దు. నేను అరటికాయ పరుపుస్లీ రెడీ చేశాను, టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు చెప్పు అన్నారు. ఏనా అర్థం కాకపోతే ఏంటి ఆవిడ తిట్టేసుకుంటున్నారు ఇద్దరు అత్త కోడళ్ళు అనుకుంటారు. ఓకే అత్తమ్మ, ఓకే. నేను ఇప్పుడు టేస్ట్ చూసేస్తున్నాను. వేడి వేడి అరటికాయ కూర. మా అత్తమ్మ స్టైల్లో చెప్పేస్తాను. நான் இந்த பிரவீனை சொல்றேங்க, అరటికాయ పరుపుస్లీ ரொம்ப நல்லா இருக்கு. కరెక్ట్ అత్తమ్మ? కరెక్ట్. ఏం చెప్పండి మీరు తెలుగులో. నేను ప్రవీణ చెప్తున్నాను అరటికాయ పరుపుస్లీ చాలా బాగుంది అని చెప్పి. అవును, అక్కడ చూసి చెప్పండి ఒకసారి మొత్తం. నేను ప్రవీణ చెప్తున్నాను అరటికాయ పరుపుస్లీ చాలా బాగుంది. ఎస్, మా అత్తమ్మ ఈజ్ రైట్, మా అత్త ఈజ్ ఆల్వేస్ రైట్. అండ్ అరటికాయ పరుపుస్లీ టేస్ట్ అదిరిపోయింది. నాన్న రిపీటర్, నేను రిపీట్ చేస్తాను. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకొని మీరు కూడా ట్రై పన్నాం. ఓకే. అరటికాయ పరుపుస్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఉప్పు, ఇంగువ, నూనె, కరివేపాకు, కొత్తిమీర, పసుపు. అరటికాయ పరుపుస్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పుని, ఎండుమిర్చిని మెత్తగా చేసుకున్న పేస్ట్ ని తాలింపులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన అరటికాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కూర అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసి వేడివేడిగా బౌల్లోకి తీసుకోండి. అంతే, అరటికాయ పరుపుస్లీ రెడీ. అత్తమ్మ, ఈరోజు చట్పట్లో మీరు చేసిన అరటికాయ కూర చాలా 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 టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు మీకు ఈ గిఫ్ట్. అలానే మళ్ళీ కలుసుకుందాం. అత్త రొమ్మ నండ్రి. కండిపా. అంటే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను మా అత్తమ్మతో. మీరు ఏం టెన్షన్ పడద్దు. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన తమిళియన్ స్పెషల్ రెసిపీని మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ మా అత్తమ్మ చేసిన ఈ స్పెషల్ వంటకాన్ని చూసేయచ్చు. ఇదిదా ఇన్నికి చట్పట్. నాన్న పోయిటోరా. బాయ్.